పక్కవాడు నిన్ను వెలిగించజాలడు. నిన్ను నువ్వే వెలిగించుకోవాలి. గౌతమ బుద్ధుడు ఆనందుడికి చివరిగా ఇచ్చిన సందేశం అప్పో దీపో భవ. మిత్రులారా, అప్పో దీపో భవ, అప్పో దీపో భవ. కనుక మిత్రులారా, ఈరోజు మనము అప్పో దీపో భవ అన్న మౌలిక సూత్రాన్ని తెలుసుకుంటున్నాం. దీనిని కృష్ణుడు భగవద్గీతలో, అంటే వేదవ్యాసుడు మహాభారతంలో రెండు ఒకటే ఏం చెప్పాడంటే, ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మవ్యహాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం, ఎవరి ఆత్మను ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి. ఆత్మా న అవసాదయేత్, ఎవరి ఆత్మను వాళ్ళు దిగజార్చుకోకూడదు. తప్పుడు అనుభవాల వైపు పంపించకూడదు. తమ ప్రయాణమును సుదూరము చేసుకోకూడదు. ఆత్మైవ్య ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మ, ఎవరికి వాడే బంధువు, ఎవరికి వాడే శత్రువు. నువ్వు మాంసం తింటే 5 జన్మల్లో నేర్చుకోవాల్సింది 50 జన్మల్లో నేర్చుకోవాల్సి వస్తుంది. చూశారా? అప్పుడు నీకు నువ్వే శత్రువు అయ్యావు. బాగా చికెన్ మసాలా పట్టించి తిన్నావు, రోజుకో చికెన్ తిన్నావు, చచ్చావు. 50 ఏళ్లలో ఎన్ని చికెన్లు, ఎంత హింస, ఎంత పాపం ముట్ట కట్టుకున్నావు, ఎంత రక్తపాతం చేశావు. మళ్ళీ వచ్చే జన్మలో దాన్ని అనుభవించవలసింది నువ్వే కదా. అప్పుడు నీకు నువ్వే శత్రువు అయ్యావు. నువ్వు ధ్యానం చేశావు, నీ పాపానంతా కడుక్కున్నావు, నీకు నువ్వే బంధువు అయ్యావు. నిన్ను ఏ రాముడో కృష్ణుడో వచ్చి శివుడో వచ్చి రక్షించడు. నిన్ను నువ్వే రక్షించుకోవాలి. అన్యథా శరణం నాస్తి, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. అన్యథా శరణం నాస్తి. నేను నీకు చేయలేను, నువ్వు నాకు చేయలేవు. నేను నాకు చేసుకోగలను, నువ్వు నీకు చేసుకోగలవు. ఎవరికి వారే యమునా తీరే. నేను ఈ శాస్త్రము, ఆధ్యాత్మిక శాస్త్రము, ధ్యాన శాస్త్రము ప్రవచించగలను, చెప్పగలను. నీకు నేర్పించలేను, మీరు నేర్చుకోగలరు. శ్రద్ధగా వింటే నేర్చుకుంటారు, లేకపోతే లేదు. సంస్కృత పండితుడు సంస్కృతం చెప్తుంటాడు క్లాసులో. నేర్చుకునేవాడు శ్రద్ధగా వింటే నేర్చుకుంటాడు. వీడికి శ్రద్ధ లేకపోతే వాడు వీడికి నేర్పించజాలడు. రమణ మహర్షి ఏమన్నారంటే, గురియే గురువు. అంటే నీ యొక్క శ్రద్ధే నీ గురువు, వాడు నీ గురువు కాదు. వాడు చెప్తాడు, క్లాస్లో చెప్తాడు, వెళ్తున్నాడు. నువ్వు శ్రద్ధగా వింటే, నీకు గురి ఉంటే నువ్వు నేర్చుకుంటావు. నీకు శ్రద్ధ లేకపోతే, నీకు ఏకాగ్రత లేకపోతే, నీకు గురి లేకపోతే నేర్చుకో. ఎవరు నేర్పిస్తున్నారు నీకు? నీ శ్రద్ధ నీకు నేర్పిస్తోంది. ఎవరు నీకు నేర్పించకుండా ఉన్నారు, ఆటంకవాది అయ్యారు? నీ అశ్రద్ధ, నీ గురి లేకపోవడం. రమణ మహర్షి ఎంత చక్కగా చెప్పాడు. గురి ఏ గురువు. నీ శ్రద్ధ నిన్ను పునీతుణ్ణి చేసింది, పవిత్రుని చేసింది, పురోగామిని చేసింది. నీ అశ్రద్ధ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నావు. నీ జీవితము ఎంత వేగవంతంగా సాగాలో అంత వేగవంతం లేదు, చతికిల పడింది. ఎందుకంటే
నువ్వు ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు, ఉద్ధరిస్తాడు అనుకుని ప్రార్థనలు చేస్తున్నావు, సాధనను విస్మరించావు. గౌతమ బుద్ధుడు ఏమన్నాడంటే, అరే భాయ్ సాబ్, ప్రార్థన छोड़ो, साधना को पकड़ो, साधना को अपनाओ. స్వామి దయానంద సరస్వతి ఏమన్నాడంటే, ఆర్య సమాజ స్థాపకుడు, మూర్తి పూజ మెట్టు కాదు అగడతా అన్నాడు. ప్రార్థనను వదిలిపెట్టేసి సాధన చేపట్టమన్నాడు గౌతమ బుద్ధుడు. సాధన చేయాలి. సంగీత ప్రార్థన ఉందా, సంగీత సాధన ఉందా? సంగీత సాధన ఉంది, సంగీత ప్రార్థన లేదు. షమ్మంగుడి శ్రీనివాస అయ్యర్లా కావాలంటే సంగీత సాధన చేయాలి. బిస్మిల్లా ఖాన్ పండిత్ రవిశంకర్లా కావాలంటే సాధన చేయాలి. వాళ్ళ విగ్రహాలు పెట్టుకుని ప్రార్థన చేస్తే వస్తుంది. ప్రార్థన छोड़ो, సాధన పకడో. చూశారా? సాధన వల్ల నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటావు, ప్రార్థన వల్ల నిన్ను నువ్వు వృధాపరుచుకుంటావు. ఎవరిని అర్థిస్తున్నావు? ఎవరు వచ్చి నిన్ను బాగు చేస్తారు? ఎక్కడి ప్రార్థన? పుస్తకాలు తెరవకుండా చదువుకుంటా పుస్తకానికి సరస్వతి పూజ చేస్తుంటే నీకు చదువు వస్తుందా? ఎట్లా వస్తుంది? వీణ తీసుకుని సాధన చేయకపోతే నీకు వీణ వస్తుందా? ప్రార్థన చేసే వస్తుందా? వీణ పక్కన పెట్టి రోజు నమస్కారం పెట్టి వీణరా అంటే ఎక్కడి నుంచి వస్తుంది? సాధన, ఎవరి సాధన, ఎవరి దీక్ష, ఎవరి శ్రద్ధ వారికి బంధువు. సాధన మీద చెప్పాడు. బుద్ధుడుకు ముందు అందరూ ప్రార్థనలు చేస్తున్నారు, అందరూ దుఃఖంగా ఉన్నారు. ఎటు చూసినా బుద్ధుడు దుఃఖాన్ని చూశాడు. ఎందుకు చూశాడు? అందరూ ప్రార్థన చేస్తున్నారు. దేవుడికి, కనపడని దేవుడికి, ఈ తిరగాడే దేవుడు మొక్కుతున్నాడు. రామచంద్ర దుఃఖంగా ఉన్నాడు. ఆ ప్రార్థన వల్ల అన్ని సమకూడేటట్లయితే ఎన్ని ప్రార్థనలు జరుగుతున్నాయి, ఎన్ని పూజలు జరుగుతున్నాయి, అందరూ ఎంత ఆనంద డోలికల్లో ఉండాలి. కానీ గౌతమ బుద్ధుడు సకల దేశకాల పరిస్థితులు అన్ని చోట్ల సర్వత్రా దుఃఖాన్ని చూశాడు. ఒక్కడు కూడా ఆనందంగా లేడు. ఎన్ని గుడులు, ఎన్ని చర్చిలు, ఎన్ని మసీదులు, ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, మరి ఒక్కడు కూడా దుఃఖరహితుడుగా లేడే. ఎందుకంటే చెయ్యకూడనిది చేస్తున్నాడు, చెయ్యవలసింది చేయటం లేడు. చెయ్యకూడనిది పరాధీనము, చెయ్యవలసింది స్వాధీనం. అప్పో దీపవా, నీ దీపాన్ని వెలిగించే బదులు నూనె ఉంది, వత్తి ఉంది, నీ చేతిలో అగ్గిపెట్టి ఉంది, ఎవడో వచ్చి వెలిగిస్తాడు, ఎవడో వెలిగిస్తాడు. ఆ ప్రమిదని వెలిగించవచ్చు, నీ జీవితాన్ని ఎవడో వెలిగించదు. నీ చేతికి ఎవరైనా వీణ అందించవచ్చు, నీకు సంగీతం ఇవ్వజాడు. నీ చేతిలో కెమిస్ట్రీ బుక్ పెట్టవచ్చు, నీకు కెమిస్ట్రీ జ్ఞానం ఇవ్వజాడు. నీ జేబులో డబ్బు పెట్టవచ్చు, నీ మనసులో దుఃఖాన్ని తీసేయజాడు, అశాంతిని తీసేయజాడు. ఇంపాసిబుల్.